సార్ దాదాపుగా ఈ 2 నెలల నుంచి పరిపాలన చూస్తున్నారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు. ఆయన ఏమంటున్నాడంటే జగన్ గారు మొన్న అంటే 5 ఏళ్లలో ఎప్పుడూ బయటికి రాని వ్యక్తి మొన్న ప్రెస్ మీట్ పెట్టి దాదాపు గంటన్నర సేపు మాట్లాడి ఆర్థిక విధ్వంసం జరిగిపోతుంది. అసలు ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేవు. చాలా ఇబ్బందిగా ఉంది రాష్ట్రం. నేను రాష్ట్రపతి పాలన కావాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంటున్నాడు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఒక సాధారణ వ్యక్తిగా అవన్నీ అబోధ కల్పనాయి అవన్నీ. అయితే రాష్ట్ర పరిపాలన బాగానే ఉంది, శుభ్రంగా ఉంది. ఆయన చెప్పేది అబద్ధాలేనంటారా? పక్కా అబద్ధం అవన్నీ. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు చక్కగా రాజధాని కూడా చక్కగా డెవలప్ చేయడానికి అన్ని శుభ్రం చేపించి అన్ని నీట్గా చేసి మంచి పరుగులు తీస్తుంది. రాజధాని కూడా అన్ని బాగా ఉన్నాయి. 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయి, నిధులు మంజూరు చేసుకుని అవన్నీ అబోధ కల్పనగా ఏదో చెప్పాలి. ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏమన్నా చేయగలిగారంటారు? ఏమీ చేయలేదు. పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఇంగ్లీష్ కంపెనీ పిచ్చి మొక్కలు. రాజధాని మొత్తం ఇనుము కూడా తుప్పు పెట్టిపోయింది వాళ్ళు చెప్పాలంటే. రాజధాని మీరు చాలా దూరంగా ఉన్నారు. అది ఎక్కడో అమరావతి రాజధాని, మీరేమో ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో ఉన్నారు. ఎందుకు మీరు అంత ఇదిగా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగం తప్ప ఇంకా రాష్ట్రంలో ఎవరికి ఉపయోగం లేదు. మాకు ఉపయోగం. మాది 1.5 కోటి అడిగారు ఇక్కడ రోడ్డు అమ్మడి ఎకరం బాతిగా. మొన్న రీసెంట్గా 30 లక్షలు అడిగారు. మళ్ళీ ఇప్పుడు 60-70 లక్షలు అడుగుతున్నారు. మరి అది అమరావతి డెవలప్ చేస్తే రాష్ట్రం అంతా డెవలప్ అయింది. రాష్ట్రం కంపల్సరీ 100% డెవలప్ అయింది. కానీ దాన్ని ఒక సామాజిక వర్గానికి మాత్రమే అంటగట్టి అది తప్పు. ఖమ్మంలో ఉంటారు, ఎటుకుంటే అందరూ ఉంటారు దాని రాజధానిలో. అన్ని కూడా ఉంటారు. ఓవరాల్ గా మీరేమంటారు సార్? గత 2 నెలల నుంచి పరిపాలన చూస్తున్నారు, బాగానే ఉంది. బాగానే ఉందంటారా? అంటే ఏంటి ఏ విషయాల్లో బాగుంది అనుకుంటున్నారు? ఇదే పింఛన్లో పెంచడం డబల్. అవును. తర్వాత 4,000 చేయడం, 4,000 చేయడం, ఇది 6,000 చేసాడు. వికలాంగుల పెన్షన్ 3 నుంచి 6,000 చేశాడు. ఇవన్నీ మంచి పనులేగా. మరి ఆయన కూడా నేను చేశాను, బటన్ నొక్కాను, నేను ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదో ట్యాక్స్ రూపాయన తీసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఇచ్చింది. సో ఆలోచన ఉంది జనాలకి. మీరేమంటారు సార్? అంటే ఈ పెన్షన్ ఆ బటన్ నొక్కడే పోయింది వేయండి మరి చెప్పాలంటే. ఆ బటన్ నొక్కి ఆ ఏసీ రూమ్ వచ్చినప్పటికీ రైతులు అంతా కోలెత్తారు అనమాట. అది బటన్ నొక్కి ఆపినడితే ఈ పంట కాలంలో కానీ మురుగు కానీ శుభ్రంగా తీసి రైతుకి సంక్షేమంగా ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. దీనికి తోడు నేను పోలవరంలో అసలు ఇంతకు ముందు స్పిల్వే లేదు, ఆయన డ్యాములు కట్టలేదు, నేను గత 5 ఏళ్లలో నేను ఎంతో కొంత పని చేశాను జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. నిజంగా అసలు ఎవరన్నప్పుడు అవి తుప్పటి పని కానీ ఇంజనీర్లు కూడా ఇలా ఏ శైలి తుప్పటి పని మాట. స్విచ్ అయితే స్టక్ అయినాయి. అయ్యి ఒక పంపు కూడా ఆడలేదు. ఆ పంపులు అయితే మొగజొన్నలు బాగా వేగా. ఈ సంవత్సరం మాకు 30 టికీలు కలగండి, పోయినసారి 70 టికీలు కలగండి ఎకరానికి. అప్పుడు ఎకరానికి ఎంత లాసు? ఎకరానికి 35,000 రూపాయలు లాస్ వచ్చింది రెండో పంటకి. ఇప్పుడు కనీసం కాలంలో నీళ్లు కనపడుతున్నాయి. గత 5 సంవత్సరాల దాకా మొత్తం నిండి. ఇప్పుడు సాగర్ కూడా ఆల్రెడీ గేట్లు ఎత్తున్నాడు. ఇవాళ సాగర్ కూడా నిండిపోతుంది. 5 లక్షల క్యూసెక్లు వస్తుంది. సాగర్ కూడా 7 గేట్లు ఎత్తున్నాడు. ఇది ఆల్రెడీ దానికి కూడా ఇవాళ ఎత్తున్నారు. అది కూడా నెంబర్ 1 దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అసలు 10 సంవత్సరాలు నమ్మనంత గ్యారంటీ. అది దాని డౌట్. మద్యపాన విషయం 5 సంవత్సరాల నుంచి పట్టించాము. మామూలుగా అసలు ఏం పట్టించుకోలేదుగా. పట్టించాము. ఇప్పుడు వీళ్ళు గెలిచాం కానీ నెలకే వదిలేరు. పట్టించాము. మన వాటర్ కూడా వచ్చేసింది. పట్టించాము. ఇప్పుడు ప్రతి దాని మీద ఆయన సమీక్షలు చేస్తున్నాడు, శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసేది ప్రతిదీ కూడా ప్రజల ముందు ఉంచుతున్నాడు. మరి అలా ఎందుకు చేయలేకపోయారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో? అది ఎందుకు చేయలేకపోతే మనకేం తెలిసింది? హెల్తీగా అన్నట్టు దాని వరకే, ఆ మాటల వరకే, ఆ మాటల వరకే తప్ప ఏం చేయలేదు. నేనున్నా అనేది ఉట్టు మాటలు. ఈరోజు సొంత చెల్లెలు చెప్తుంది కనీసం నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు, నువ్వు ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు అని చెప్తుంది. చెప్తాను. రోజు ఇవాళ పేపర్లు కూడా వేశారు. ఇవాళ పేపర్లు కూడా అందన్నమాట. మరి దాని డౌట్ లేదు. అసలు ఇదే ఈ మాట ఒరిజినల్ గా మాట్లాడుతున్న మాట. మనం అనే మాట కూడా ఆమె కూడా అంటే చెప్తుంది కదా. కాబట్టి అందుకని సమర్థిస్తున్నాం. లేకపోతే వ్యతిరేకంగా ఏది ఉంటే కుటుంబ వ్యక్తిగత విషయం మీద అయితే మనం ఇది పట్టించుకునే వాళ్ళం కాదు. శర్మల ఒక ఎమ్మెల్యేగా నేను పులివెందుల్లో గెలిపించారు. కనీసం పులివెందుల సమస్యలో ఇవి చెప్పకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నాడు ఆయన అసెంబ్లీ. అది లేదుగా, లేదంటున్నారు అవకాశం. అది 10 మంది లేదు. ఆయన చెప్పాడు, ఒకటి చెప్పాడుగా గతంలో మీకు 22 ఉండే 22లో నేను లాగేస్తానంటే అయితే వచ్చిందంటే మీకు రావు కదా అని గతంలో అన్నాడు కదా. 10 ఉంది. 10కి ఎట్టిస్తారు మరి? ఏ లెక్కన వస్తాయి? అది కోర్టుకి వెళ్ళినా చెల్లదంటున్నారు నిపుణులు. వాళ్ళు ఏమంటున్నారు? ఇంత అవగాహన అంటే ఇంత అవగాహన లేకుండా
కాదు సార్, ప్రజా తీర్పు మ్యాండేటరీ. ప్రజలు నిజంగా నీకు ప్రజలు తీర్పు ఇచ్చేలాగా అయితే, నువ్వు ప్రతిపక్ష హోదా అయితే 2014లో లాగా కనీసం నీకు కొన్ని సీట్లు వచ్చాయి. అవును, ఇప్పుడు 11కే ఎందుకు పడిపోయాడు అంటారు? పడిపోయింటే అభివృద్ధి లేకే మామూలుగా నీ మీద విరక్తి పుట్టింది ఓటర్కి. చివరగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు మీకోసమే తెచ్చాను, దాన్ని కూడా ఏదో భూతద్దంలో చూపించారు ఈ రోజున తెలుగుదేశం కానీ కూటమి వాళ్ళు కానీ, లేకపోతే అసలు ప్రజలు నన్ను అర్థం చేసుకోలేకపోయారు అంటాడు. అది మామూలుగా ల్యాండ్ టైటింగ్ వల్ల నీకు బ్యాంకుల్లో కూడా డబ్బులు ఇట్లేదుగా ఈ పాస్బుక్స్ తీసుకెళ్తే. ఇప్పుడు మొత్తం అది ఆపేసి ల్యాండ్ టైటింగ్ రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు ఇది రాజముద్రతో మొత్తం ఇది వస్తుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు పిలిచిస్తానంటున్నారు లోన్స్. ఇప్పుడు అనేక అవును, ఆయన లెక్కేసుకుంటే చాలా ఉన్నాయి, ఏం చెప్పలేము. అవును, సమీక్షించుకోవాలి. మరి ఎంత టైం పట్టింది దానికి చెప్పలేం మనం. ఏం లేదు, అసలు నమ్మే పరిస్థితి లేరు. అమరావతి రాజధానికి సంబంధించి కానీ, లేకపోతే పోలవరం అని కానీ, లేదా కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చే అంశం మీద కానీ ప్రతిదీ కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారనేది ముందే చెప్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ వచ్చి ఈరోజు పెన్షన్ల విధానం కానీ, ప్రజలకి ఏదైనా అవసరాలంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు తీర్చడానికి కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఎదురెళ్తున్నారు. ఎలా ఉంది సార్ ఈ పరిపాలన, ఎలా ఉందంటారు? బాగానే ఉందండి, ప్రస్తుతం బాగానే ఉంది. తక్కువ టైంలో ఎక్కువ ఆశించకూడదు. ఇంకా కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఇంకా వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఛార్జ్ తీసుకుని వాళ్ళు పవర్స్ అన్ని తీసుకునేవాడికి చాలా టైం ఉంది. ఉన్నంతలో బెస్ట్ చేస్తున్నారు. 2 నెలలకే ఈ రోజున గంటన్నర సేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం జరిగింది, అసలు పోలవరం వీళ్ళు ఏం చేయలేదు, నేనే చేశాను, అలాగే నేను ఎంతో మందికి సేవ చేశాను, కానీ ప్రజలు నన్ను ఆలోచించలేదు. 2019 నుంచి 2024 దాకా ఆయన ఓపెన్గా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడండి. జనం ముందుకే రాలేదు, ఏ రోజు లేదు. అక్కడ సకల శాఖ మంత్రి సజ్జనలో పెట్టుకుని ఆడిచ్చాడు ఆయన. ఇప్పుడు వచ్చి అధికారం పోయింది కాబట్టి మళ్ళీ ప్రజలను మభ్యపరుస్తాకి బయటకు వచ్చి దాని మీద గుర్తు చేస్తున్నారు. కనీసం పిల్లాడు పుట్టిన తర్వాత పాకిన దాకానే ఉండాలి కదా. ఇప్పుడు వచ్చి అంతా కలిసి 2 నెలలు కావట్లేదు. ఇంకా అప్పుడే ఎలిగేషన్స్ ఏంటి, కేతిరెడ్డి అన్నాడు, వెంకటరామరెడ్డి అన్నాడు చూడండి, ఆగాలి, ఆగి చూడాలి అని. అది కూడా లేకపోతే ఎలా? మీరు అన్నట్టుగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చాలా అంశాలు బయటకు తీసుకొస్తున్నారు. నా ఎస్సీ నా బీసీ అన్నావు తప్ప మిగతా కులాల ఓట్లు మనకు వద్దా, ఇది ఒకటి ఇబ్బంది అయింది. అలాగే సినిమా పరిశ్రమ వాళ్ళని కదిలిచ్చావు, నువ్వు అసలు ఏ వ్యవస్థను కదిలేదని ఆయనే అడుగుతున్నాడు. అది ఇప్పుడు ఆలోచిస్తే పన్ను కడుతుంది ఒకళ్ళు, అనుభవిస్తుంది ఒకళ్ళు. ఇప్పుడు ఓన్లీ ఎస్సీ బీసీ అనే కాదు, ఇప్పుడు అందరికి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ పనే ఉంది, అప్పర్ క్లాస్ వాళ్ళకి అసలు ఏం ఉపయోగం లేదు. ఆయన అనుకుంది వేరు, ఈయన అనుకుంది వేరు. ఆయన అప్పులు తీసుకొచ్చాడు తప్ప వ్యవస్థని ఈ రోజున పరిశ్రమలు తీసుకురావడం కానీ, డెవలప్మెంట్ చేయడం కానీ, లేకపోతే ట్యాక్సులు ఇన్కమ్ అంటే జనరేట్ చేయడం కానీ, సంపద సృష్టించడం అనేది కానీ ఏమైనా జరిగిందంటారా? ఏమన్నా సార్, ఏం జరగలేదు. ఆయన ఢిల్లీ వెళ్ళింది, ఆయన కేసులు మాఫీ చేసుకుంటాకి వెళ్ళాడు, కానీ స్టేట్ డెవలప్మెంట్ కోసం ఏ రోజు ట్రై చేయాలి ఆయన. ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి 11 చేశారు కదా, తెలుసు. ఏదో జరిగింది అసలు నేను సార్. మరి ఈయనకి ఎలా వచ్చినాయి? పోయినసారి 151 ఎలా వచ్చినాయి? ఇప్పుడు 164 వస్తే బాధపడుతున్నాడు, ఈవీఎంలు అన్నాడు. పోయినసారి ఎలా జరిగినాయి? పోయినసారి అదే అట్లాగే అనుకోవచ్చుగా. అంటే ప్రజల్లో నేను పాదయాత్ర చేసిన ఎఫెక్ట్, లేదా వాళ్ళ నాన్నగారికి సంబంధించిన అభిమానం కానీ, లేదా అప్పుడు వాళ్ళ బాబాయిని చంపేశారని చెప్పి ఆ సానుభూతి కానీ, ఆయన మీద కోడికత్తి సానుభూతి కానీ, ఇన్ని అంశాలు కలిసి వచ్చినాయి అనుకుంటున్నాడు. అన్నీ కలిసి వచ్చినాయి, కానీ ఈసారి అన్నీ చేసినా ఏమి నమ్మలా జనం. గులకరాయితో కొట్టించుకుని బఫూన్ అయ్యాడు ఆయన. ఆయన కూడా వెల్లంపల్లి శ్రీనివాసు ఈ కట్టు ఆ కట్టు అని పెట్టుకుని అంత చేయలేదు. ఇప్పటికైనా అంటే ప్రజలు నిన్ను మ్యాండేటరీగా ఒక 11 సీట్లుగా పరిమితం చేశారు. ఎక్కడ మిస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఏంటంటే, జనమేమో ఎక్కడ వ్యతిరేకంగా చెప్తే లోపలేస్తారా అని చెప్పి ఎవడు రాలేదు, అవకాశం వచ్చింది కదా అని చూపించుకున్నారు. అది అయినా కూడా ఇంకా అంటే ఇప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అసలు ఏం జరిగి ఉంటుంది ఏంటి అని. కనీసం మంత్రులు లేదు కదండి ఇంతవరకు, అసలు లేదు. అసలు మనకి ఏ ఫ్యాక్టరీ మూలన మనం ఓడిపోయామన్నా ఇది లేదు. అది ఈవీఎం మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ పోయిన తర్వాత ఇప్పుడు ఈవీఎం వచ్చింది. ఇంకా అప్పుడు 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ లేదు, వాళ్ళకి ఒకసారి జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు, అంతే. చివరిగా ఈ రోజున ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ పరిపాలన కొనసాగించడాన్ని ఎలా చూడాలంటారు?
అంటే బా- మార్పు ఉందంటారా? బాగుంది సార్. మనకు లోకల్ ఎమ్మెల్యే మనోహర్ గారు ఉన్నారు, చూడండి ఎలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 నెలల్లోనే 3 సార్లు ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేశారు. అవును. ఇప్పుడు డ్రైనేజ్ కాలువలు పూడికలు తీస్తున్నారు, బాగుంది. ఇప్పుడు గంజాయి బ్యాచ్ని పట్టించారు, బాగుంది.